రాముడి దర్శనానికి వచ్చారంటే మీరు రాముడి మదిలో ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి హైయెస్ట్ టెక్నాలజీ దాంట్లో కూడా మీరు నమోదవుతారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేసినటువంటి ఈ యొక్క కెమెరాస్ కావచ్చు, ఆ కెమెరాలో ఎవరెవరు 360 డిగ్రీస్లో కూడా ఎవరెవరు ఎలా వచ్చిపోయారన్నది నిక్షిప్తమై ఉంటుంది. ప్రతిరోజు కూడా దీనికి సంబంధించి ప్రతిదీ రికార్డు చేయడానికి అనుకూలంగా మొత్తం గర్భగుడి కింద ఎవరెవరు వచ్చారన్న దానికి సంబంధించి, అలాగే గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా ఎవరెవరు వచ్చారన్న దానికి సంబంధించి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అనుసంధానం చేస్తూ కెమెరాలన్నీ కూడా ఇక్కడ ఫిక్స్ చేశారు. సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ కూడా ఫిక్స్ చేశారు. ప్రతిదీ కూడా ఇక్కడ మీరు వచ్చినటువంటి మూమెంట్, మీరు స్వామి దర్శనం చేసుకుంటారు, మీ మదిలో స్వామి నిలిచిపోతారు. కానీ మీరు మాత్రం ఇక్కడికి వచ్చి ఏదైనా చేయరాని పని చేస్తే మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ కెమెరాలలో మాత్రం ఖచ్చితంగా నిక్షిప్తం అవుతారు. అందుకనే రామభద్రుని ఆలయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి రామతీర్థ ట్రస్ట్ ఏదైతే ఉందో రామజన్మభూమి క్షేత్ర వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ప్రార్థన, రామజన్మభూమిలో ప్రార్థన ఎలా చేయాలి అన్న దానికి సంబంధించి కూడా ఇక్కడ అందరికీ కూడా ఒక రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రామచంద్ర ప్రభువుని మీరు కొలవాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రార్థనను పాటించాల్సిందే, ఆ ప్రార్థన చేయాల్సిందే, ఆ ప్రార్థనతో పాటు ఇక్కడ కూర్చోవాల్సిందేది. రామచరిత మానస్లో రాసినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో శ్రీ రామచంద్ర కృపాల్ బజుమాన్ హరణ, ఇక్కడ ప్రార్థనా మందిరంలో మనం ఎలాంటివి పాటించాలి అనే దానికి సంబంధించి చేయాలన్న దానికి సంబంధించి కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా ప్రార్థనకు సంబంధించి ఉంది. ఇక్కడ రామాలయంలోకి వచ్చిన వెంటనే మీరు రాముని తలుచుకోవడానికి ముందు ఈ ప్రార్థన చేయాలని కూడా ఇక్కడ రామజన్మభూమి ట్రస్ట్ నిర్వాహకులు చెప్పారు. ప్రతిదీ అద్భుతం, ప్రతిదీ సుమధురం, ప్రతిదీ కూడా అత్యంత అందమైనటువంటి ఒక శిల్పి తీరు ఇక్కడ ఉంది. మనతో పాటు ఇక్కడ తెలుగు వారు చాలా మంది వచ్చారు, రాముని దర్శనం కోసం వచ్చారు, రాముని కృప కోసం వచ్చారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. ఈ రోజు ఇంత మంచిగా ఉంటుందని మేము అనుకోలేదు, కళలో కూడా ఊహించుకోలేదు. రామమందిరం దర్శించుకోవటం మన తెలంగాణ ప్రజల అదృష్టంగా భావించి మేము వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రాముని రూపం చూడంగానే అద్భుతంగా ఉందండి. ఈ యొక్క రాముని దర్శించుకోవడం ప్రతిష్ట రోజు మా పూర్వజన్మ సుకృతం. అద్భుతంగా ఉంది. ఇంత కట్టుబడి చూడలే మనం ఎప్పుడు. ఈ కోరిక నెరవేరుతుందని కూడా అనుకోలే. 500 సంవత్సరాల క్రితం ఈ రోజు మన జన్మ ధన్యమైంది. ఈ రోజు తెలుగు ప్రజల తరపున ఆనందం. మోడీ గారి కృతజ్ఞతలు. రైట్. ప్రార్థనా సమయంతో పాటు కూడా అందరూ కూడా దర్వాజా ఏదైతే ఉన్నాయి, మీరు సైడ్ దర్వాజా ఏదైతే ఉందో ఈ దర్వాజాని కూడా సుందరంగా తయారు చేశారు. బంగారు తాపడంతో చేసినటువంటి ఈ యొక్క ఉత్తర ద్వార వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఇలాంటి ద్వారాల ద్వారా స్వామి దర్శనం చేయడానికి అనుగుణంగా ఉంది. ఎన్టీవీ ఇక్కడ గర్భగుడి పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్క విశిష్టతను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనానికి రావడానికి కూడా ప్రత్యేకమైనటువంటి దర్వాజా చేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళాకారులు కావచ్చు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పండితులు కావచ్చు, అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీల వాళ్ళు కూడా ఈ ప్రతి ఒక్క దాంట్లోని తమ పాత్ర ఉంది. తెలుగు వారికి రామభద్రుడికి ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ గనగన గంటలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయోధ్య రామాలయంలో గంట మోగింది అంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రామాలయాల్లో గంట మోగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది పరిస్థితి. ఎన్టీవీ దినకర్, కెమెరామ్యాన్ విశ్వపాల్తో దినకర్, ఎన్టీవీ, అయోధ్య.